ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు: దేశానికి ప్రాతినిధ్యం వహించేలా క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీలు నిర్వహిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల గడువును ఏపీపీఎస్సీ పొడిగించింది. సహస్వరం సంయోగం సహకారం నినాదంతో మిలన్ 2024 నిర్వహిస్తున్నట్లు తూర్పు నావికాదళం అధికారులు తెలియజేశారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వివరాలు: దేశానికి ప్రాతినిధ్యం వహించే క్రీడాకారులను సిద్ధం చేసేందుకు రాష్ట్రంలో 45 రోజుల పాటు ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో 2వ దశ క్రీడా పోటీలను ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువతలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసేందుకు ఈ పోటీలు దోహదపడతాయన్నారు. యువత చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి చూపించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు జాతీయ స్థాయికి వెళ్లేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని తెలియజేశారు. తూర్పు నావికాదళం ఫిబ్రవరి 19 నుంచి 27వ తేదీ వరకు మల్టీనేషనల్ నేవల్ ఎక్సర్సైజ్ మిలాన్ 2024కు ఆతిథ్యం ఇవ్వనుంది. సహస్వరం సంయోగం సహకారం నినాదంతో మిలాన్ నిర్వహిస్తున్నట్లు నావికాదళ అధికార వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. సముద్ర భద్రతకు అత్యంత ప్రాముఖ్యతనిస్తూ సాధారణ సవాళ్లను పరిష్కరించడానికి సురక్షితమైన సుసంపన్నమైన సముద్ర వాతావరణాన్ని పరిరక్షించేందుకు మిలాన్ విన్యాసాలు దోహదపడతాయని పేర్కొన్నారు. మిలాన్ 2024 విన్యాసాలు హార్బర్ ఫేజ్, సీ ఫేజ్ అనే 2 దశల్లో నిర్వహించనున్నారు. హార్బర్ ఫేజ్ దశ దేశాల మధ్య సాంస్కృతిక భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించబడింది కాగా, సీ ఫేజ్లో సముద్రపు గస్తీ విమానంతో పాటు నౌకలు, స్నేహపూర్వక దేశాల జలాంతర్గాములు, భారత నావికాదళానికి చెందిన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, ఇతర యూనిట్లతో విన్యాసాలుంటాయి. ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల గడువును ఏపీపీఎస్సీ పొడిగించింది. అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణలోనికి తీసుకుని దరఖాస్తుల గడువులను వారం రోజుల పాటు పొడిగించినట్టు ఏపీపీఎస్సీ ఒక ప్రకటనలో వెల్లడించింది. అభ్యర్థులు జనవరి 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపింది. ఫిబ్రవరి 25న జరిగే ప్రిలిమినరీ పరీక్ష తేదీల్లో మాత్రం మార్పు లేదని స్పష్టం చేసింది. ప్రపంచాన్ని చూడండి, విజ్ఞానాన్ని పంచుకోండి అనే నినాదాన్ని సాకారం చేస్తూ ప్రధాని మోదీ వినూత్న ఆలోచనలతో ముందుకెళ్తున్నారు. దీనిలో భాగంగా యువతకు జిల్లా స్థాయిలో క్విజ్, వక్తృత్వం, నృత్యం వంటి పలు విభాగాల్లో పోటీలు నిర్వహించిన నెహ్రూ యువ కేంద్రం ఆ పోటీల్లో విజేతలకు మహారాష్ట్రలోని నాసిక్లో ఈ నెల 12న జరిగే నేషనల్ యూత్ ఫెస్టివల్ వీక్లో పాలు పంచుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ సంబరంలో ప్రధానమంత్రి స్వయంగా హాజరై యువతతో మమేకం కానున్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి 4 హాజరవుతున్నారని జిల్లా నెహ్రూ యువ కేంద్ర అధికారి కిరణ్మయి వెల్లడించారు. 2024 సందర్భంగా మహారాష్ట్రలో నాసిక్లో నేషనల్ యూత్ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేస్తున్నారు. అందుకు గాను 3 జిల్లాల నుంచి 4ని సెలెక్ట్ చేయడం జరిగింది. యువ ఉత్సవ కార్యక్రమంలో డిక్లమేషన్ కాంటెస్ట్ లో వీళ్ళని సెలెక్ట్ చేశాము. అదే విధంగా మనకి 12వ తారీఖు నేషనల్ యూత్ ఫెస్టివల్ మహారాష్ట్రలో ఏర్పాటు చేసిన నాసిక్ లో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హాజరవుతారు. యువతకి సంబంధించిన అవకాశాల గురించి అక్కడ తెలియజేయడం జరుగుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానాం దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య ఆగ్నేయ గాలులు వీస్తున్నాయని, ద్రోణి ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో వానలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. బాపట్ల, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, దక్షిణ కోస్తా, రాయలసీమల్లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ 17 సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు చేరువ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రచార రథాల ద్వారా అధికారులు గ్రామ ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ లబ్ధి చేకూరుస్తున్నారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి గిరిజనులకు వైద్య సేవలు అందిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని వికసిత్ భారత్ సంకల్ప యాత్ర సభల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అత్తిలి మండలం స్కిన్నేరపురం గ్రామంలో జరిగిన ఈ యాత్రలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమలు చేస్తున్న పథకాల వల్ల తమకెంతో లబ్ధి చేకూరిందని లబ్ధిదారులు వివరించారు. లబ్ధిదారిని పంపన శ్రీదేవి మాట్లాడుతూ జల్ జీవన్ మిషన్ వంటి పలు పథకాలతో తనకెంతో లబ్ధి చేకూరుతోందని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి మోడీ ప్రవేశపెట్టిన 4 పథకాలలో నేను లబ్ధి పొంది ఉన్నానండి. జలజీవన్ సంబంధించి ఫ్రీగా వాటర్ నేను ఎంతగానో లబ్ధి పొందుతున్నానండి. ప్రధానమంత్రి గారు ఇచ్చిన గృహం కూడా నేను పొంది ఉన్నానండి. ఆరోగ్యానికి సంబంధించి కార్డులు కూడా పొంది ఉన్నాను. కిసాన్ యోజన వ్యవసాయంలో నాకు కొంచెం భూమి ఉంది, దానికి సంబంధించి సంవత్సరానికి 6,000 లబ్ధి పొందుతున్నానండి. ఇంకా నేను ప్రధానమంత్రి మోడీ గారికి ఎంతగానో కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నానండి. ప్రజాసేవలో చేసే ప్రతి అభివృద్ధి పని ప్రజాప్రతినిధుల సమర్థతకు కొలమానంగా నిలుస్తుందని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు అన్నారు. అనకాపల్లి జిల్లా కాశీపురం గ్రామంలో 43.60 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని 2.60 కోట్ల రూపాయలతో కాశీపురం సమ్మిద రహదారి ప్రత్యేక మరమ్మతు పనులను ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు. అదేవిధంగా దేవరాపల్లి తెనుగుపూడి నుంచి మారేపల్లి రోడ్డు వరకు 1.52 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన తార్ రోడ్ శిలాఫలకాన్ని ఈరోజు ఆయన ఆవిష్కరించారు. తూర్పు నావికాదళ పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ సిఎస్ఓగా రియర్ అడ్మిరల్ మురళీమోహన్ రాజు ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ నియామకానికి ముందు నేవల్ హెడ్ క్వార్టర్స్లో కమడోర్గా ఆయన పనిచేశారు. విజయనగరం జిల్లాకు చెందిన మురళీమోహన్ రాజు నావికాదళంలో 1990లో నియమితులయ్యారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న మాజీ సైనికులకు అన్ని విధాలా అండగా ఉంటానని పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈరోజు శ్రీకాకుళంలో మాజీ సైనికుల సమాఖ్య భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ దేశ సైనిక జనాభాలో జిల్లా నుంచి అత్యధిక మంది ఉన్నారని, సైనికుల సమస్యల పట్ల ప్రత్యేక చొరవ చూపుతానని అన్నారు. 30 మంది మాజీ సైనికుల కుటుంబాలకు ఎర్రన్న జవాను మిత్ర కార్యక్రమం ద్వారా ప్రోత్సాహకాలు అందజేసినట్టు తెలియజేశారు. దేశ రక్షణ కోసం ప్రాణాలు త్యాగం చేయడానికైనా ఇక్కడి జిల్లావాసులు సిద్ధంగా ఉంటారని పేర్కొన్నారు. యువతలో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించేందుకే ఆడుదాం ఆంధ్ర పోటీలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఈరోజు విజయనగరంలోని రాజీవ్ స్టేడియంలో మండల స్థాయి ఆడుదాం ఆంధ్ర పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందన్నారు. అంగన్వాడీల ఉద్యమాన్ని ప్రభుత్వం అణిచేయాలని చూస్తోందని సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు ఆరోపించారు. ఈరోజు ఆయన విజయవాడలో పాత్రికేయులతో మాట్లాడుతూ అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించడం సబబు కాదని, ఇటువంటి చర్యలతో ఉద్యోగాలు తొలగించిన ఏ ప్రభుత్వం నిలబడలేదని అన్నారు. రాష్ట్రంలో సిపిఎం బలంగా ఉన్న చోట ఒంటరిగా పోటీ చేస్తుందని ఆయన వెల్లడించారు. ఏలూరు జిల్లాలో కోడి పందాలు, జూద క్రీడలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పేర్కొన్నారు. హైకోర్టు ఉత్తర్వులు ఖచ్చితంగా అందరూ పాటించాలని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు 2016లో జారీ చేసిన ఉత్తర్వుల మేరకు కోడి పందాలు, బెట్టింగ్లు నిర్వహించడం, ప్రోత్సహించడం, పాల్గొనడం చట్టవిరుద్ధమని కలెక్టర్ తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు: దేశానికి ప్రాతినిధ్యం వహించేలా క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీలు నిర్వహిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కొట్టి సత్యనారాయణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల గడువును ఏపీపీఎస్సీ పొడిగించింది. సహస్వరం సంయోగం సహకారం నినాదంతో మిలన్ 2024 నిర్వహిస్తున్నట్లు తూర్పు నావికాదళ అధికారులు తెలియజేశారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ